కాళ్ళకు పట్టీలు మాత్రం పెట్టుకోను కానీ, ఇది మాత్రం తప్పకుండా కట్టుకుంటాను. రీసెంట్‌గా గుమ్మడికాయ స్వీట్ చేసి వీడియో పెట్టాను. ఆ వీడియోకి ఒక కామెంట్ వచ్చిందండి. అది చూసే ఈ వీడియో చేస్తున్నా. ఇంతకీ ఆ కామెంట్ ఏంటంటే, పుణ్యస్త్రీలు గుమ్మడికాయని డైరెక్ట్‌గా కట్ చేయకూడదని. అంటే మగవాళ్ళ చేత కట్ చేపించిన తర్వాత మిగతా భాగాన్ని కట్ చేయాలంట. సారీ అండి, నాకు తెలియక అలా చేశాను. తెలిసిన తర్వాత ఇంకా అలా చేయను. అందుకే ఈరోజు మా వారి చేత కట్ చేపించి స్వీట్ చేస్తున్నా. సరే, నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకనే మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. తెలియని వాళ్ళకి తెలిసిద్దని. సరే, ఇదైతే ఓకేలే గానీ, ఈ గుమ్మడికాయ స్వీట్ అయ్యేలోపు ఎడమ కాలికి నల్లదారం కట్టుకోవాలండి. మొన్న ఎప్పుడో తెగిపోయింది. అలాగే మర్చిపోతున్నా. ఈ రోజే ఒక వీడియో చూసా. పంతులు గారు చెప్పిన విధానాన్ని బట్టి కట్టుకుంటే చాలా మంచిదని ఇప్పుడు కట్టేస్తున్నా. నల్లదారానికి 9 ముళ్ళు వేయాలి. ఆడవాళ్ళైతే ఎడమ కాలకి, మగవాళ్ళైతే కుడి కాలకి. ఇలా కట్టుకోవటం వల్ల దిష్టికే కాకుండా శని ప్రభావం రాకుండా రక్షణగా ఉంటదంట. అంతేకాదు, నరదిష్టి దోషాలు రాకుండా ఉండటానికి కూడా మంచిది. శని ప్రభావం ఏమో గానీ ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు మన ఆడవాళ్ళందరికీ నరదిష్టి ఎక్కువగా ఉంటది. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన పక్కింటోళ్ళు చాలు మన మీద బడి ఆడవటానికి. అందుకే మర్చిపోకుండా కట్టుకోండి.